హన్మకొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ దీన్ దయాల్ నగర్లో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 31వ డివిజన్ దీన్ దయాల్ నగర్లో ఈరోజు గులాబీ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 26 సంవత్సరాల క్రితం రాదనుకున్నటువంటి తెలంగాణను సాధించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకే ఒక్కటితో మొదలై లక్షలాది మందితో పార్టీని నిర్మాణం చేసి ఆంధ్ర వలసవాదుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తల్లి తెలంగాణను విముక్తి చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు నాయకులు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కేసీఆర్ గారి నాయకత్వాన దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అనేకటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి మరి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఘనత మరి కేసీఆర్కే దక్కుతుంది. ఆ రోజు మరి నీళ్లు నియామకాలు నిధుల పేరు మీద స్థాపించినటువంటి పార్టీ మరి అంచెలంచెలుగా వెదిగి మరి ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీగా ఆవిర్భవించి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తున్న సందర్భము. కేసీఆర్ గారి నాయకత్వాన మరి ఈరోజు పార్టీ ఇంకా ముందు మరి సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై మరి సుశిక్షితులైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేటీఆర్ గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ చేసుకుంటూ మరి ఒక పండుగ వాతావరణంగా వారి యొక్క ఆదేశాలతో జరుపుకుంటాం. ఖచ్చితంగా 2 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంఘటితంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి కార్యక్రమం మరి ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలని అమలు చేయకుండా పోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ గద్దె ముఖ్యమంత్రి కూర్చోబెట్టి పేద బడుగు బలహీన వర్గాల కష్టాలలో భాగస్వాములు అయితే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలుస్తూ మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమం పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి మరి గ్రామాల వారికి వ్యాపారవేత్త ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజానికానికి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ప్రజలు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం సాగర్ హైవేపై గులాబీ జెండాను ఎగురవేశారు జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మున్సిపాలిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు త్రిలోక్, కొండ్రు ప్రవీణ్, గిరి, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ గులాబీ జెండాను ఎగురవేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోనే నాశనం చేసిందని గట్టు యాదవ్ ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జెండా ఇస్తున్నట్టుగా ఆహ్వానం. రికార్డింగ్ తీసి జై